Hello guys, in this video I will explain you how the calculation part of evaluating supply chain risks using mathematical model was conducted. Okay, so let me explain this video in Telugu. In the next video, the same chapter will be explained in English, and this is for your information. Thank you. To start with, ఇప్పుడు మనము వైల్ కండక్టింగ్ ద అనాలిసిస్ మనం లిటరేచర్ రివ్యూ కండక్ట్ చేస్తాం అండ్ లిటరేచర్ రివ్యూలో వి ఐడెంటిఫై వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ ఏవైతే సప్లై చైన్ రిస్క్స్ కి ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయో వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ దోస్ రిస్క్స్, ఆ రిస్క్స్ కి ఎలా క్యాల్కులేట్ చేస్తాం మనం అనేది ఫస్ట్ నెక్స్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ మనము ఏమేమి విషయాలు సప్లై చైన్ రిస్క్ ఉంది అని చెప్పడానికి దోహదపడతాయో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. తర్వాత వాటిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. సో మీరు ఒకసారి మీ చాప్టర్ 2 ఆఫ్ ద డాక్యుమెంట్, మన చాప్టర్ 2 ఆఫ్ ద డాక్యుమెంట్ మనం ఓపెన్ చేస్తే, సో దానిలో సప్లై చైన్ రిస్క్ మెట్రిక్స్ ఆర్ ఈక్వేషన్స్ ఫర్ సప్లై చైన్ రిస్క్ మెజర్మెంట్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ లో మనము రకరకాల ఇష్యూస్ ఏవైతే సప్లై చైన్ రిస్క్స్ ని క్రియేట్ చేస్తాయో అవన్నీ మనం ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాం. ఓకే, ఇవన్నీ సప్లై చైన్ రిస్క్ జరగడానికి గల కారణాలు అన్నమాట. ఇందులో మనము లిస్ట్ ఆఫ్ 6 or 7 ఫ్యాక్టర్స్ ని తీసుకొని మనం డేటా అనాలిసిస్ సెక్షన్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఆఫ్ రెవెన్యూ డ్యూ టు స్టాక్ అవుట్. అంటే మన దగ్గర స్టాక్ లేదనుకోండి, ఇప్పుడు మనకి కస్టమర్ 100 ఆర్డర్ చేశాడు కానీ మన దగ్గర 90 ఉన్నాయి అనుకోండి, మనం 90 ఫెసిలిటేట్ చేయగలం, ఆ 10 వదిలేసుకోవాల్సి వస్తుంది. ఆ 10 వదిలేయడం వల్ల ఏమవుతుంది, మన దగ్గర ఆ 10 ప్రోడక్ట్స్ ఉంటే మనం 100 సప్లై చేసేవాళ్ళం అండ్ దానివల్ల ఏదైతే మనము వాడు రిక్వెస్ట్ చేసాడో మనం పంపించగలిగే వాళ్ళం. అప్పుడు మనకి ఎక్కువ సేల్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ మనం వాడు అడిగినన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర లేవనుకోండి, ఉన్నది మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాడు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశాడు అంటే ఆర్డర్ చేశాడో అవి మనం కొన్ని మిస్ అవ్వాల్సి వస్తుంది, దానివల్ల మనకి లాస్ వస్తుంది. ఓకే, దాన్ని మనము లాస్ట్ రెవెన్యూ. రెవెన్యూ అంటే ఏంటి, మనం సేల్ చేసి వచ్చే మనీని రెవెన్యూ అంటాం. లాస్ట్ రెవెన్యూ బికాస్ ఆఫ్ స్టాక్ అవుట్, అంటే స్టాక్ లేకపోవడం వల్ల. అలాగే సప్లై చైన్ లైఫ్ సైకిల్ టైం, అంటే టోటల్ సప్లై చైన్ అంటే ఇనిషియేషన్ ఆఫ్ ఆర్డర్ కాడ నుంచి మెటీరియల్ ఆర్గనైజేషన్ దాకా వచ్చే వరకు ఎంత టైం అయితే లాస్ అయిందో దాన్ని మనం లాస్ ఆఫ్, గివ్ మీ సెకండ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కస్టమర్ ఆర్డర్ సైకిల్ టైం. కస్టమర్ ఆర్డర్ సైకిల్ టైం అంటే ఏంటి, మనం కస్టమర్ ఆర్డర్ చేసినప్పటి నుంచి కస్టమర్ కి మనం ప్రోడక్ట్ పంపించేసరికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం కస్టమర్ ఆర్డర్ సైకిల్ టైం అంటాం. అంటే ఫ్రమ్ దట్ మూమెంట్ కస్టమర్ కంప్లీటెడ్ హిజ్ ఆర్డర్ నుంచి కంప్లీట్ కి కస్టమర్ కి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చేదాని వరకు మనం జరిగే సమయాన్ని మనం, అంటే వాట్ ఎవర్ ద టైం ఇట్ టేక్స్, దాన్ని మనం కస్టమర్ ఆర్డర్ సైకిల్ టైం అంటాం. అలాగే షిప్మెంట్ ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెంట్ గా మనం ఆర్డర్ షిప్మెంట్ చేస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 ఆర్డర్లు వస్తున్నాయి అనుకోండి ఆర్గనైజేషన్ లో, మనం ఒక 50 షిప్మెంట్ చేయగలిగాం అనుకోండి, ఇట్ విల్ బి ఏ లాస్ టు ద ఆర్గనైజేషన్. అండర్స్టూడ్? సో ఎందుకు అంటే మనం 50 ఆర్డర్స్ మనం డిలే చేస్తున్నాం, అగైన్ నెక్స్ట్ డే అనదర్ 50 ఆర్డర్స్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు ఆ ఆర్డర్స్ ని మనం ఫెసిలిటేట్ చేయలేము, ఉన్న ఆర్డర్స్ ని ఫెసిలిటేట్ చేయలేము. ఇలా మనం కొన్ని సిచ్యువేషన్స్ విచ్ కుడ్ కాజ్ సప్లై చైన్ రిస్క్ ని ఐడెంటిఫై చేసాం. ఓకే, ఐడెంటిఫై చేసి మనం ఇట్లా క్యాలిక్యులేషన్, అంటే మీరు ఇప్పుడు ఆ డాక్యుమెంట్ లో చెక్ చేస్తే యూ విల్ ఫైండ్ ఈక్వేషన్స్ హౌ టు క్యాలిక్యులేట్ దీస్ థింగ్స్ అని. ఫస్ట్ లాస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ని ఐడెంటిఫై చేసాం. సి, మన దగ్గర టోటల్ ఇన్వెంటరీ అంటే టోటల్ ప్రోడక్ట్స్ వి హ్యావ్ 10,500 అనుకోండి. ఓకే, సో టోటల్ ఆర్డర్స్ ఎన్ని వచ్చాయి, మనకు 1200 వచ్చాయి అనుకోండి. సో మనం ఎన్ని ఆర్డర్స్ పంపించగలము, 105, అంటే 1,500 ఆర్ 10,500 ఆర్డర్స్ మాత్రమే మనం పంపించగలం. అప్పుడు మనకి మనం మిస్ చేసుకున్న ఆర్డర్స్ ఎన్ని, 1,500 ఆర్డర్స్. అంటే 1,500 ఆర్డర్స్ ఇంటూ ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఎంత కాస్ట్ అవుతుందో దాన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అది పోయినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు అనుకోండి, మనం 1,500 ప్రోడక్ట్స్ ఇవ్వలేకపోయాం అనుకోండి, ఇట్ విల్ బి 15,000 రూపీస్ లాస్. ఇక్కడ 50 రూపీస్ ప్రోడక్ట్ కాస్ట్ వేసుకుంటే కూడా అది 7,500 రూపీస్ లాస్. జనరల్ గా ఏంటి అంటే ఎంత లాస్ వస్తే మనం రిస్క్ అయిందని చెప్పగలం అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్టబుల్ నెంబర్ ఆఫ్ లాస్ట్ ఆర్డర్స్ అనేది ఒకటి థ్రెష్ హోల్డ్ ఉంటుంది. మనం ఇక్కడ ఏమన్నామంటే ఒక్క ప్రోడక్ట్ ఆర్డర్ ఫెసిలిటేట్ చేయకపోయినా కూడా ఇట్స్ ఎ లాస్ అండ్ ఇట్స్ ఎ రిస్కీ సిచ్యువేషన్ అని మనం డిసైడ్ చేస్తున్నాం. దానికి మనం వి క్రియేటెడ్ ఏ ఫంక్షన్, అంటే ఈ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటే
ఇప్పుడు ఇది 0 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, రిస్క్ ఉందని అర్థం. 0 ఉంటే రిస్క్ లేదని అర్థం. 0 కంటే ఎక్కువ, 0 ఆర్ తక్కువ. ఇవి రెండు మనం బేస్ చేసుకుని ఎలా చేస్తాం, దానికి మనం ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం అనమాట. ఇఫ్ ఈ వాల్యూ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అనుకోండి, అంటే ప్రోడక్ట్స్ లాస్ అయినాయని అర్థం. ప్రోడక్ట్స్ మనం ఫెసిలిటేట్ చేయలేకపోయిన ప్రోడక్ట్స్ అని లాస్ అయినట్టు. దెన్ ఇట్ ఈస్ ట్రూ, రిస్క్ జరుగుతుంది అంటే ట్రూ అనమాట. ఒకవేళ అది కాదనుకోండి, 0 ఉందనుకోండి ఆర్ 0 కంటే తక్కువ ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఫాల్స్. సో నా ఇప్పుడు ఇది కొట్టామనుకోండి, ఇది 0 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. అది 0 ఉందనుకోండి, అది ఫాల్స్ వస్తుంది. అండర్స్టూడ్? సో ఇన్ దట్ వే అలా దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా అలాగే క్యాల్కులేట్ చేస్తాం ఆల్మోస్ట్ అంతే. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇదేంటి, ఎర్రర్ ఆర్డర్స్. ఇవి టోటల్ ఇన్వెంటరీ, టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎర్రర్ ఆర్డర్స్ చేసేసి దాన్ని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్. అంటే మనం ఒక 12,500 ఆర్డర్స్ పంపించాం అనుకోండి, అమెజాన్ చాలా ఆర్డర్స్ పంపిస్తుంది. ఏదైనా ఒక ప్రోడక్ట్ మాల్ ఫంక్షన్ అంటే రాంగ్ ఉంది అనుకోండి, మనం రివర్స్ పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి క్రియేటింగ్ ఇంపాక్ట్ ఆన్ సప్లై చైన్. దాన్ని అటువంటి ఆర్డర్స్ ని మనం ఎర్రర్ ఆర్డర్స్ అంటాం. ఎన్ని ఎర్రర్ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కస్టమర్ సైకిల్ టైం, దిస్ విల్ బి ఇన్ మినిట్స్. ఓకే, షిప్మెంట్ ఫ్రీక్వెన్సీ, దిస్ విల్ బి ఇన్ నెంబర్స్, ఎనీ నెంబర్ ఆఫ్ షిప్మెంట్స్, ఇది ఎంత టైం పట్టింది, ఎన్ని మినిట్స్ పట్టింది. టోటల్ సప్లై చైన్ టైం, దిస్ విల్ బి ఇన్ అవర్స్. ఓకే, వీటన్నిటికీ మనం థ్రెష్ హోల్డ్ వాల్యూ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఇది ఇఫ్ సప్లై చైన్ టైం అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్డర్ కస్టమర్ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెక్డొనాల్డ్స్ నుంచి మనకు ఆర్డర్ రావడానికి ఇఫ్ దే సే దట్ 10 minutes ఇస్ ద టైం అన్నాడు అనుకోండి, 10 minutes రాకపోతే ఇది రాంగ్ అనమాట. ఓకే, 10 minutes దాని థ్రెష్ హోల్డ్ టైం. 10 minutes లోపు వచ్చింది అనుకోండి, ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే, దెర్ ఇస్ నో రిస్క్. 10 minutes దాటి వచ్చింది అనుకోండి, దెర్ ఇస్ రిస్క్ అని అర్థం. అండర్స్టూడ్? అలా వీటిని మనం థ్రెష్ హోల్డ్ పెట్టిన. ఇక్కడ 200 minutes ఇచ్చాం. సో కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత 200 minutes. 200 minutes అంటే పర్ డే హౌ మెనీ మినిట్స్ ఇస్ దేర్? 24 hours. 24 into 60. ఓకే, మనం తీసుకున్న ఆర్గనైజేషన్ మేబీ నియర్ బై సమ్ గ్రాసరీ స్టోర్ అనుకోండి. 200 minutes ఇస్ లార్జ్ ఇనఫ్. ఓకే, 4 hours టైం ఉంది. 4 hours లోపు మనకు షిప్మెంట్ అవ్వాలి. షిప్మెంట్ ఫ్రీక్వెన్సీ 50 shipments ఈచ్ అవర్. మనం ఎంత ఇచ్చాం? 50 థ్రెష్ హోల్డ్ ఇచ్చాం. 50 కంటే ఎక్కువ ఉంటే రిస్క్ ఉందని అర్థం. 50 or 50 కంటే లెస్ ఉంటే నో రిస్క్ అని అర్థం. ఇక్కడ ఫాల్స్ వచ్చినాయన్నీ కూడా ఏంటంటే నో రిస్క్ సిచ్యువేషన్. ఇక్కడ మనం దీనికి ఒక వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూని బేస్ చేసుకుని అక్కడ రిస్క్ ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.96% ఆఫ్ ఆర్డర్స్ ఈస్ హ్యావింగ్ ఎర్రర్. 12,500 లో 500 అనేది ఆల్మోస్ట్ ఒక చాలా తక్కువ పర్సెంటేజ్ అన్నట్టు. ఓకే, సో 1% కూడా కాదు. 1 minute. సో ఇప్పుడు చెక్ చేశారనుకోండి మీరు, 500 ఆర్డర్స్ ఆర్ హ్యావింగ్ ఎర్రర్స్, అంటే రిమైనింగ్ 12,000 ఆర్డర్స్ అనేవి మనకి ఎర్రర్ ఫ్రీ ఆర్డర్స్. అంటే టోటల్ ఎర్రర్ ఫ్రీ ఆర్డర్స్ ఎంత ఉన్నాయి? 96% ఉన్నాయి. మనం దీనికి ఎంత ఇచ్చాం? ఈ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటే అది ఎర్రర్ ఫ్రీ అని అర్థం. ఓకే, సో there are some orders that are having errors. If you want to change this to something maybe greater than or equal to 0.8 అన్నారు అనుకోండి, అంటే 80% కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఎర్రర్ ఫ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని పర్సంటేజ్ మనకి 70% యాక్యురసీ వచ్చింది అనుకోండి, రిస్క్ ఉందని అర్థం. అదే 81% వచ్చింది అనుకోండి, రిస్క్ లేదని అర్థం. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి క్యాలిక్యులేటెడ్ డేటా. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకొని ఈ వాల్యూస్ అన్నిటికీ మనము ఎస్ నో అంటే వాటికి ర్యాండమ్ గా మనం వాల్యూ జనరేట్ చేసి ఎర్రర్ ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాల్యూస్ 41 ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఫాల్స్, అంటే దర్ ఇస్ నో ఎర్రర్. ఆర్డర్స్ చాలా తక్కువ లాస్ అయినాయి అనమాట. ఇక్కడ ఇవి ఆర్డర్స్ ఎక్కువ లాస్ అయినాయి కాబట్టి రిస్క్ ఉంది. ఓకే, దీనికి మనం థ్రెష్ హోల్డ్ ఎంత ఇచ్చాం? 50 థ్రెష్ హోల్డ్ ఇచ్చాం. తర్వాత ఈ ప్రోడక్ట్ ఇక్కడ మనము ఎన్ని ప్రోడక్ట్స్ అయితే లాస్ట్ అయినాయో దానికే లాస్ట్ బికాస్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని అంటున్నాం మనం. అంటే ఇక్కడ ఎన్ని లాస్ అయ్యాయి? ఒక 40 లాస్ అయ్యాయి అనుకో, 1500 లాస్ అయ్యాయి అనుకోండి, దానికి మనం క్యాల్కులేట్ చేస్తున్నాం ఇంటూ 50 వేసి. అంటే అప్పుడు ఇది వాల్యూ అనమాట. ఇది ఇన్ రూపీస్, ఇది ఇన్ నెంబర్స్. ఓకే, సో దిస్ విల్ బి ఇన్ రూపీస్. $1,500 ఆర్డర్స్ లాస్ అయ్యాయి అనుకోండి, దానివల్ల మనకి ఎంత? 75,000 pounds తగ్గిపోతుంది, లాస్ అయిపోతున్నాం మనం.
మనీలో. ఇది నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, ఇది నెంబర్ ఆఫ్ అమౌంట్. ఓకే, దీనికి కూడా మనం థ్రెషోల్డ్ తీసుకున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ $5,000, we consider it as a risky situation. If the loss is less than $5,000, we consider it is okay considerable situation where risk is limited. Okay, then again ఇక్కడ total number of errors free of risk greater than 0.6 అంటే 60% కంటే ఎక్కువ ఆర్డర్స్ ఎర్రర్స్ ఉంటే ఖచ్చితంగా అది 80% తీసుకోవాలి మనం. వీ కన్సిడర్ ఇట్ యాజ్ 60%, కొంచెం లిబరల్ గా ఉన్నాం అనమాట మనం. ఇలా మనం ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, సో ఆర్గనైజేషన్ లో ఓవరాల్ రిస్క్ ఉందా లేదా, ఎంత రిస్క్ రేటింగ్ అంటే వీటికి వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా రిస్క్ రేటింగ్ వాల్యూస్, వీటన్నిటిని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ట్రూస్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం, 7 ఫ్యాక్టర్స్. 7 ఫ్యాక్టర్స్ లో 4 ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. 4 ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయంటే అర్థం ఏంటి, 4/7 అంటే మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్ బై టోటల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ట్రూ చేస్తాం అన్నమాట. ఓకే, ఇవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ రిస్కీ సిచ్యువేషన్స్ 7 ఉన్నాయి అనుకోండి. కొద్దిగా ఒక 7 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసిన 1-2 తక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం లెస్ రిస్కీ అన్నట్టు, అవి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. అన్ని ఏరియాస్ లో రిస్క్ ఉంది అనుకోండి, ఇట్ విల్ బి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ us. సో వాట్ వీ డిడ్ ఈస్, సో వీ కౌంటెడ్ హౌ మెనీ కండిషన్స్ ఆర్ గెటింగ్ ట్రూ and how many conditions that are getting false. So when we get how many conditions are true, and when we divide it by total number of factors that are considered. ఇప్పుడు మనం ఉన్న వాటిలో 7 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తామండి రిస్క్ ఉందా లేదా చెక్ చేయడానికి. దానిలో 3 కండిషన్స్ లో రిస్క్ ఉందని వచ్చింది అనుకోండి, అది మనకి లోవర్ రిస్క్. 0.51 కంటే ఎక్కువ ఉంటే వీఆర్ కన్సిడరింగ్ అంటే 50% ఆఫ్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ కన్సిడర్డ్ దానిలో రిస్క్ ఉంటే we say that it is having a high risk situation. If it is less than 51% అంటే 50% or less ఉందనుకోండి, we consider it as a low risk. ఈ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని we calculated overall risk factor. Understood? అంటే మనం వీటన్నిటిని ఇక్కడ రిలేట్ చేస్తున్నాం బై యూజింగ్ ఏ యావరేజ్ మెథడ్. ఓకే, రేటింగ్ తీసుకొని రేటింగ్ ని బేస్ చేసుకొని we are saying whether it is a highly risky situation, low risky situation. Understood? ఇవన్నీ కూడా ర్యాండమ్ గా జనరేట్ చేసిన వాల్యూస్ బై యూజింగ్ మాంటీ కార్లీ థియరమ్. మాంటీ కార్లీ సిమ్యులేషన్ యూజ్ చేసి వి జనరేటెడ్ ర్యాండమ్ వాల్యూస్ ఫర్ లాస్ట్ ఆర్డర్స్, లాస్ట్ రెవెన్యూ, పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీ ఆర్డర్స్. వీటన్నిటికీ మనం ఈ వాల్యూస్ అన్ని కూడా ర్యాండమ్ గా జనరేట్ చేస్తాం. వి క్రియేటెడ్ అరౌండ్ 600-700 ర్యాండమ్ వాల్యూస్ ఫర్ విచ్ రిస్క్ ఉందా లేదా అనే సిచ్యువేషన్ ఎవాల్యుయేట్ చేశాం. ఓకే, వెరీ సింపుల్ అండి. మనం ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఎలా ఉంది అంటే, మనము ఒక 7 క్రిటికల్ సిచ్యువేషన్స్ విచ్ కుడ్ క్రియేట్ రిస్క్ ఫర్ ద ఆర్గనైజేషన్ అనేవి మనం ఐడెంటిఫై చేసాం. ఓకే, సో ఆ రిస్కీ సిచ్యువేషన్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి మనము క్యాలిక్యులేషన్స్ క్రియేట్ చేసాం. ఓకే, ఆ క్యాలిక్యులేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, థ్రెష్ హోల్డ్స్ తీసుకున్నాం. అంటే ఈ వాల్యూ లోపు ఉంటే రిస్క్ లేదు, ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే రిస్క్ ఉంది. ఈ 2 సిచ్యువేషన్స్ ని మనం తీసుకుంటున్నాం అనమాట. ఆ 2 సిచ్యువేషన్స్ తీసుకొని మనం ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని ఆర్గనైజేషన్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, మీ ఆర్గనైజేషన్ లో ఎన్ని ఆర్డర్స్ లాస్ అయ్యామన్నాం అనుకోండి, ఒక 7 ఆర్డర్స్ లాస్ అయ్యామని అనుకోండి. ఆ 7 ఆర్డర్స్ లాస్ అయిపోతే రిస్క్ ఉందా లేదా, దానివల్ల ఎంత మనీ పోతున్నాయి, ఆ మనీ పోతే రిస్క్ ఉందా లేదా, ఇలా మనం ప్రతి ఒక్క ఫ్యాక్టర్ ని మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాం. వి క్యాలిక్యులేటెడ్ అండ్ వి ఎవాల్యుయేటెడ్. తర్వాత మనం ఈ 7 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసినప్పుడు ఆర్గనైజేషన్ లో రిస్క్ సిచ్యువేషన్ ఎంత ఉంది అని మనం వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు రిస్క్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మనం 7 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసినప్పుడు ఇప్పుడు మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్ లో ఇఫ్ దెర్ ఇస్ రిస్కీ సిచ్యువేషన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ హైలీ రిస్క్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 3 ఆర్ లెస్ దెన్ 3 అనుకోండి, వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ లో రిస్కీ సిచ్యువేషన్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ అజంప్షన్. బేస్డ్ ఆన్ దిస్ అజంప్షన్ మనం ఈ అనాలిసిస్ మొత్తం కండక్ట్ చేస్తాం. సో వెన్ వీఆర్ డన్ విత్ దిస్ యాక్టివిటీ, సో బై ద ఎండ్ ఆఫ్ దట్ యాక్టివిటీ మనకి ఏమొస్తుంది, ఇప్పుడు అన్నిటికీ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ తో పాటు లాస్ట్ లో రేటింగ్, రిస్క్ రేటింగ్ వస్తుంది. ఆ రిస్క్ రేటింగ్ వచ్చిన దానిలో హై రిస్క్, లో రిస్క్ 2 టైప్స్ ఆఫ్ రిస్క్ ని మనం వీ కెన్ ఐడెంటిఫై. ఓకే, ఎప్పుడైనా మనం డెసిషన్ ట్రీస్ కావాలి అంటే వీ నీడ్ ఏ బైనామియల్ వాల్యూ. అంటే ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో లాస్ట్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ కి 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి అనుకోండి, ఈ ఓవరాల్ రిస్క్ ఉంది కదా, దీనికి మనము బైనామియల్ వాల్యూస్ ఇస్తే మనకి డెసిషన్ ట్రీస్ కానీ ప్రిడిక్షన్ మోడల్స్ కానీ వస్తాయి. అండర్స్టూడ్? సో బికాస్ we want to identify whether there is a risk or no. అప్పుడు మనకి వచ్చే ఆన్సర్ ఏంటి, ఎస్ ఆర్ నో 2 మాత్రమే ఉండాలి. సో నేను రాదర్ దన్ టేకింగ్ ఎస్ ఆర్ నో,
వీఆర్ టేకింగ్ హై రిస్క్, లో రిస్క్. అండర్స్టూడ్. సో ఇది హై 4-5 విధాలుగా మార్చుకోవచ్చు కదా, మోడరేట్లీ హై అలా కూడా ఉంటుంది, కానీ స్టిల్ ఇట్స్ లైక్ వీఆర్ క్రియేటింగ్ ఎ డెసిషన్ మోడల్ కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ 2 వాల్యూస్. తీసుకుంటే ఎస్ఆర్ నో తీసుకోవాలి, లేకపోతే హైఆర్ లో తీసుకోవాలి, అందుకే ఆ వాల్యూస్ తీసుకున్నాం. వన్స్ ద డేటా ఈజ్ రెడీ, అంటే మనం ఇంతవరకు చేసిన పని వల్ల ఏమవుతుంది, మనకి వీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డేటా. ఓకే, ఎన్ని డేటా వచ్చాయి మనకి, కాలమ్స్ అన్ని వచ్చాయి, ఈ కాలమ్స్ లో ఉన్న డేటా అని. సో రాదర్ దన్ టేకింగ్ ఆల్ దీస్ ట్రూ 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 ఫాల్స్ మనకు అవసరం లేదు యాక్చువల్ గా, బికాస్ అవన్నీ కూడా మనకి నామినల్ వాల్యూస్ అంటాం. మనకి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటి వాల్యూస్, వాటిని బేస్ చేసుకొని కౌంట్ ట్రూ, రేటింగ్, ఓవరాల్ రిస్క్ అవి వాటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని ఒక సెపరేట్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఈ డేటాని మనం యూజ్ చేసి మనం డేటా అనాలిసిస్ క్రియేట్ చేసాం. అండర్స్టూడ్? దిస్ ఈస్ హౌ వీ క్రియేటెడ్ డేటా. సో నెక్స్ట్ వీడియోలో మనం డేటా అనాలిసిస్ ఎలా కండక్ట్ చేస్తామో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. జస్ట్ క్రాస్ చెక్.